వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు. 2 నెలల నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గారు ఈ రోజు సిబిఐ కోర్టులో దాదాపు 600 పేజీల బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 600 బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అందులో కంటెంట్ ఎంత ఉంది, బెయిల్ పిటిషన్ లో అసలు సత్తా ఉందా లేదా అనే విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఉన్నారు. అక్కడి నుంచి మనం లైవ్ లో అందిస్తున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎట్టకేలకు అంటే ఈడీ కేసులో ఈడీ కోర్టులో బెయిల్ డిస్మిస్ అయింది. సిబిఐ కేసులో సిబిఐ కోర్టులో ఆవిడ ఈ రోజు బెయిల్ పిటిషన్ వేశారు. దాదాపు 600 పేజీల వరకు ఉన్నట్లుంది. ఈ రోజు కోర్టుకు వచ్చిన ఆమె బయటకు వస్తూనే ఇది సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ అంటూ ఒక నినాదం చేసుకుని బయటకు వచ్చారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఫస్ట్? అంటే మీరు చెప్తున్న 600 పేజీల చిల్లర అనుకుంటే బెయిల్ అప్లికేషన్ వేశారు. దీన్ని నేనేం చెప్తానంటే ఒక ఫ్రేజ్ ఉంది, అంటే ఐ స్టాండ్ కరెక్టెడ్ గుర్తురావట్లే కానీ ఫిలాసఫీ బిగిన్స్ వేర్ రీజన్ ఎండ్స్ అంటారు అనమాట. అచ్చా. మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి కరెక్ట్ సమాధానం చెప్పినప్పుడు మీరు ఏంటిదో ఫిలాసఫీ చెప్తా ఉంటారు అనమాట. అది అంటే మాకు కూడా చిన్నప్పుడు గుర్తండి, భారతదేశ రాజధాని అని మనం క్వశ్చన్ అడిగితే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం సింధు నది నాగరికత నుంచి భారతదేశ చరిత్ర ఘనమైన చరిత్ర, ఎన్నెన్నో రాజ్యాలు, ఆ రాజ్యాలకు ఎన్నెన్నో రాజధానులు అని తిప్పి 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 ఎన్నో రాజధానులు అని చెప్పి ఎండి చేయడం. మనకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లో చెప్తారని ఎన్ని పేజీలు ఎక్కువ నింపితే అన్ని మార్కులు వస్తాయని అట్లా. హిందీ పేపర్ ఎక్కువ ఉండేది అది. సరే అంటే జనరల్ గా బెయిల్ అప్లికేషన్ వేసేటప్పుడు నా సలహా ఆరు మంచి అడ్వకేట్ ఎవరని చెప్పేదంటే క్రిస్ప్ గా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి. కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ప్రైమా ఫేసి నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నాట్ మేడ్ అవుట్, నేను ఫ్లైట్ రిస్క్ కాదు, నేను ఎవిడెన్స్ ట్యాంపర్ చేయను, నేను విట్నెస్ థ్రెటన్ చేయను, ఓకే, కోఆపరేట్ చేస్తాను, ఏ కండిషన్స్ ఇంపోజ్ చేసినా అంతే, అంతవరకే. అదే ఈ బెయిల్ పిటిషన్ లో చూస్తే మొదలు పెట్టింది ఏంటంటే మేడం గారి బ్యాక్గ్రౌండ్ రాశారు చాలా పేజీలు. ఆవిడ ఏమంటారు, ఉద్యమం టైంలో ఆవిడ తండ్రి ఉద్యమాన్ని ఎలా లీడ్ చేశారు, ఏమేం చేశారు, ఎలా సాధించారు తెలంగాణని అని రాసుకుంటూ వచ్చి తర్వాత ఎంపీ కింద పార్లమెంట్ లో ఏ కమిటీలో ఆవిడ చాలా ఇంపార్టెంట్ గా చేశారు, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఆవిడ రాజకీయ ప్రస్థానంలో ఎన్ని విదేశాలు తిరిగారు, అక్కడ ఏమేమి కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యారు అని రాసుకుంటూ వచ్చారు. ఐ డోంట్ థింక్ అవేవి బెయిల్ పిటిషన్ కి రిలవెంట్ కాదు. అంటే ఆవిడ గురించి చెప్పారేమో అనుకోవచ్చు కదా మనం. అదేనండి నేను చెప్పేది, బెయిల్ అప్లికేషన్. అవునండి, కరెక్టే. ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఇంత ప్రొఫైల్ రాయమండి జనరల్ గా. సరే, అదైన తర్వాత బీజేపీ ఎంపీలు పీరియాడికల్ గా చేసిన స్టేట్మెంట్లు, బీజేపీ లీడర్లు చేసిన స్టేట్మెంట్లు అవన్నీ కూడా జతపరుస్తూ న్యూస్ పేపర్ క్లిప్పింగ్లు, ఫోటోలు అవి కూడా జతపరిచారు. అంటే మేబీ ట్రై టు ప్రూవ్ దట్ ఇది బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసింది అని. దాన్ని నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. బెయిల్ అప్లికేషన్ అప్పుడు అవేవి పనికిరావు, రాదర్ ఈ ట్రయల్ అప్పుడు కూడా పనికిరావు. సిబిఐ కేసులో ఉన్న మిస్టేక్ ఏంటిది, ఫాల్ట్ ఏంటిది, అది నిరూపించడానికి ట్రై చేయాలి తప్పిస్తే ఇవన్నీ ఎక్స్టర్నల్ అనమాట. అంటే పొలిటికల్గా ఏమైనా పనికి వస్తుందేమో కానీ బెయిల్ పిటిషన్కి పనికిరాదు. సరే, చివరిలో ఆమె ఎన్నో పేజీలు వేసిన తర్వాత చివరిలో కంటే అదే మళ్ళీ దీంతో పాటు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అది మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. సుప్రీంకోర్టులో అరెస్ట్కి స్టే లేదు, ఓన్లీ సమ్మనింగ్ 10 రోజులు పోస్ట్ పోన్ చేస్తాం పిలవమని అన్నారు. దాని తర్వాత అది ఎటుపోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో వేసింది, ఆ సుప్రీంకోర్టు పిటిషన్, ఆ సుప్రీంకోర్టుతో పాటు వేసిన డాక్యుమెంట్లు, ఎనెక్చర్లు అన్ని కూడా జతగలిపి 100 పేజీలు ఎంతో అదైంది. బట్ దాంట్లో ఏమీ లేదు, సుప్రీంకోర్టు ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. తర్వాత రిపీటెడ్ గా ఆవిడ క్లెయిమ్ చేసేది ఏంటంటే నేను మహిళను కాబట్టి అని. ఈడీ కేసులో మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, పిఎంఎల్ఏ చట్టానికి 160 సిఆర్పిసి సంబంధం లేదు, మహిళని వారింటికి వెళ్ళి అని ఎక్కడ ఉండదు, రావాల్సిందే. దాంతో పాటు ఆవిడ ఏం చేశారంటే ఇంకోటి ఇక్కడ మిస్టేక్, ఈడీ వారు సిబిఐ వారు సమ్మన్స్ ఇస్తే ఈమె అటెండ్ కాకపోవడము, దానికి ఏదో కారణాలు చూపెట్టడము, కారణాలు ఏవి లీగల్ గా నిలబడే కారణాలు కాదు.
ఓకే. నాకు ఎలక్షన్ ఉంది, నాకు మీటింగ్ ఉంది, నాకు అది ఉంది, లేకపోతే నేను మహిళని నన్ను పిలవకూడదు అని ఈడీకి చెప్పడం అవి ఏమి నిలబడేవి కాదు. సరే, ఆ ఆ ఈమెయిల్లు, ఆ లెటర్లు, ఆ రిప్లైలు అవి కూడా జత దీంట్లో జత మొత్తానికైతే ఒక కట్ట తీసి జడ్జి ముఖానే వేశారు. అంటే హుహు. బహుశా ఏమైనా ఆశిస్తున్నారేమో, ఇంత పెద్ద ఇది ఉంటే జడ్జి చూసి ఏవో చాలా ఉందని ఇస్తారేమో అని. అట్లా ఉండదు. లాస్ట్ నాకు ఓన్లీ వ్యాలిడ్ గ్రౌండ్ కనపడింది ఏంటంటే దాంట్లో ఆరోగ్యం ఏదో బాగాలేదు అన్నారు. అది కూడా రాదు, ఏదో హైపర్ టెన్షన్ ఉంది, బీపీ పెరిగింది అరెస్ట్ అయిన హ్మ్. దగ్గర నుంచి. అంటే ఆవిడ బీపీ ముందు లేదు, హ్మ్. అరెస్ట్ ఓకే. అయినప్పుడు మాత్రం బీపీ పెరిగిందని. దానికి కోర్టే చెప్పింది మెడికేషన్స్ ఇవ్వండి, మెడికల్ ఎగ్జామినేషన్ చేయించండి అని. అవును. ఇంక ఇక్కడ వచ్చి బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. రీజన్ నెంబర్ 1, నేను మా కొలీగ్స్ జూనియర్స్ కూడా సలహా ఇస్తాను, బెయిల్ పిటిషన్ అన్ననేయద్దు. అంటే ఇప్పుడు మనకి ఏ పని లేని మనమే అంత చదవాలంటే మనకి టైం సరిపోదు. కోర్టు హ్మ్. జడ్జి గారు చాలా బిజీగా ఉంటారు, 100 కేసులకు జడ్జిమెంట్లు ఆర్గ్యుమెంట్లు జరుగుతుంటాయి. అవును. బెయిల్ ఇవ్వాలి అనుకుంటే ఆయన అదంతా చదివి గ్రౌండ్స్ చేయాల్సి వస్తుంది. హ్మ్. రిజెక్ట్ చేయాలంటే నాట్ సాటిస్ఫైడ్ అంటే సరిపోతుంది. సో హ్మ్. దాదాపుగా జడ్జిలు అంటే సైకలాజికల్ గా ఇంత చూసిన తర్వాత టైం లేదు, ఇంత ఎక్కడ చదువుతామని డిస్మిస్ అంటారు అన్నమాట. పెద్ద గ్రౌండ్స్ రాయాల్సిన అవసరం లేదు. హ్మ్. నెంబర్ 2, మేడం గారికి ఆల్రెడీ రికార్డు ఉంది. పిలిచినప్పుడు పోకపోవడము, ఫోన్లు అవును. డిలీట్ చేయడము, ఫోన్లను మాయం చేయడము, హ్మ్. రామచంద్ర పిల్లే యూ టర్న్, ఎస్ టర్న్, వై టర్న్, జెడ్ టర్న్ తీసుకోవడము, హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఈ పిటిషన్లో ఆవిడే మెన్షన్ చేస్తున్నారు, తండ్రి హ్మ్. గారు ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ నేను అని చెప్పి. సో అంటే బెయిల్కి మనకు కావాల్సిన గ్రౌండ్స్ నో పాసిబిలిటీ ఆఫ్ ట్యాంపరింగ్ ద ఎవిడెన్స్, థ్రెటనింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెసెస్. ఇప్పుడు హ్మ్. మేడం గారు ప్రొఫైల్లోనే చెప్తున్నారు, విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, విట్నెస్లు భయపడే అవకాశం ఉంది, ఎవిడెన్స్ ఆల్రెడీ ట్యాంపర్డ్ విత్ అని చెప్పారు. హ్మ్. సరే, రెండోది, ఓన్లీ అప్రూవర్ స్టేట్మెంట్ల మీద నన్ను తీసుకున్నారు, అప్రూవర్లు స్టేట్మెంట్ ఇవ్వగానే బెయిల్ వచ్చినాయి, లేకపోతే శరత్చంద్రారెడ్డి గారు బెయిల్ రాగానే బీజేపీకి ఇచ్చారనేది అది ఇక్కడ గ్రౌండ్స్ కాదు. ఏమన్నా గ్రౌండ్స్ అయితే అది కూడా క్వశ్చనబుల్. అది ట్రయల్లో హ్మ్. బెయిల్ అప్పుడు మూడే, ప్రైమా ఫేసీ లేదు, ఈ కండిషన్స్ ఎవిడెన్స్, విట్నెసెస్, ఫ్లైట్ హ్మ్. రిస్క్. హ్మ్. కాబట్టి ఇది బెయిల్ ఎట్టి పరిస్థితులలో రాదు. రాదు. కానీ ఈరోజు ఆవిడ కోర్ట్‌లో ఒక కామెంట్ చేసుకొచ్చారు. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని రావడం. తర్వాత కోర్టు మేజిస్ట్రేట్ జడ్జి గారు కూడా అడ్వొకేట్ పిలిచి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆవిడ కోర్ట్‌లో మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. అంటే దీనికండి 2 కోర్టులోనే కాదండి, కోర్టు ప్రెమిసెస్ లో జడ్జి గారి పర్మిషన్ లేని ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు. హ్మ్. బయట ఏమైనా ఉంటే చేసుకోవాలి. రెండోది, కస్టడీలో ప్రిజనర్. ప్రిజనర్ కి ఎటువంటి రైట్ ఉండదు. దే కెనాట్ కమ్యూనికేట్ ఎవరితోటి. ఎవరితోటి కమ్యూనికేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రయల్లో లాయర్ కూడా ప్రిజనర్ తోటి మాట్లాడాలంటే జడ్జి గారి పర్మిషన్ తీసుకుంటారు. ఒక ఓహో! అరగంట పర్మిషన్ ఇవ్వండి, ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అని జైలు గార్డ్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. ఒక గంట సేపు మాట్లాడించండి, ఎవరితో హ్మ్. మాట్లాడడానికి వీలు లేదు. అది ఓకే. ఈ స్టేట్మెంట్లు ఏంటంటే మనకి ఏదో సినిమాలు చూస్తుంటారు, గాంధీది నెహ్రూ చూసినప్పుడు ఇంకులాబ్ జిందాబాద్, ఆజాదీ జిందాబాద్, వందే మాత్రం అని అరిసేవాళ్ళు వాళ్ళు హ్మ్. స్వతంత్ర సమరానికి వెళ్ళి. ఇదంతా అంటే ఏది నిలబడేది కాదు. నెక్స్ట్ టైం జడ్జి సీరియస్ తీసుకుంటారు అలా కనుక చేస్తే. ఓకే. సరే, ఇప్పుడు ఈ కేసులో చూస్తున్నారు మీరు. మీరు చెప్తున్నట్లుగా బీపీ అన్నది ఉందని చెప్తున్నారు. కానీ ఈ కేసు గురించి కాకుండా ఇంక వేరే కేసులు తీసుకుంటే, నేరం చేసిన తర్వాత ఆరోగ్యం బాగోకపోతే గుండెపోటు గాని, బ్లడ్ ప్రెషర్ గాని లేదా ఇంకో రోగం వస్తే అదొక కారణం చూపించాను. బెయిల్ కోసం బెయిల్ గ్రౌండ్‌కి అనేది పనికొస్తదంటారు. కానీ ఈ కేసుకు అడగట్లేదు. జనరల్‌గా అడుగుతున్నా. నేరం చేస్తున్నప్పుడే అనారోగ్యంతో ఉండి నేరం చేసి, తర్వాత బెయిల్ కోసం లేదా ముందస్తు బెయిల్ కోసం నాకు ఈ రోగాలున్నాయి అని చెప్తే అది చెల్లుతదంటారా? అంటే మీరు నేరం చేస్తున్నప్పుడు ఆ తర్వాత ముందు కాదండి. హ్మ్. మనకి రైట్ టు లైఫ్ ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రైట్ టు మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్. అవును. కోర్టు వారు అప్పుడు ఏం చూస్తారంటే ఈ రోగాల తీవ్రత ఏంటిది, హ్మ్. వెదర్ అది జైల్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. ప్రతి జైలుకి అనుకుని జైలు ఒకటి ఉంటుంది, డాక్టర్ ఒకటి ఉంటారు. అవును. హాస్పిటల్ ఉంటది. చేయొచ్చా? ఆర్ ఇతనికి ఏదైనా ఇంటెన్సివ్ కేర్‌లో అయితే పెద్ద ఆసుపత్రికి తప్పదు అని దాన్ని బట్టే డిసైడ్ చేస్తారు. ఒకవేళ హ్మ్. అట్లా ఉన్నా బెయిల్ ఇచ్చే అవసరం కూడా లేదండి. హ్మ్. ఎంతోమంది ప్రిజనర్స్‌ని జైలుకి రిఫర్ చేస్తారు. సో అవును. జైల్‌లో హాస్పిటల్‌కి రిఫర్ చేస్తారు. హ్మ్. హాస్పిటల్‌లో పర్టిక్యులర్ వార్డ్ ఉంటది. మన ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఏమో జైల్ వార్డ్‌లనే ఉంటాయి. అవును. ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసినా గానీ కస్టడీలోనే ఉంటారు. గార్డ్స్ బయటుంటారు, లోపల ట్రీట్మెంట్ చేస్తారు. హ్మ్. సో ముందొచ్చిందా, తర్వాతొచ్చిందా సంబంధం లేదు. అచ్చా! సార్ అంటే ఈడీ దీంట్లో ఏందంటే మేడం ఆ! గారు ఇంకులాబ్ జిందాబాద్ ఫైటర్ గదా! ఆ! ఓ డౌటొస్తది. మరి అరెస్ట్ చేయంగానే బీపీ ఎందుకు పెరుగుతదండి? హ్మ్. అంటే ఎప్పుడు లేనిది. సాధారణంగా సినిమాలో మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. అంతవరకు బానే ఉంటారు. పోలీసులు రాగానే గుండె నొప్పొస్తది. జైలుకి పంపగానే ఇంకొక ప్రాబ్లమ్ వస్తుంటది. అంటే మీకు రిమాండ్ తీసుకెళ్ళే ముందే బయట అరెస్ట్ చేసినా రిమాండ్ ముందు మెడికల్ చేయిస్తారండి. అవును. చేయించిన తర్వాత రిమాండ్‌కి తీసుకెళ్ళేది.
మెడికల్ రిపోర్ట్ లో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్పేది అదే దాని తీవ్రతను బట్టి జైల్లోనే ట్రీట్మెంట్ లేదా హాస్పిటల్ రిఫర్, హాస్పిటల్లో కూడా ప్రిజనర్ కిందనే జైలు రూల్స్ వర్తిస్తాయి. గార్డులు ఉంటారు, అందరు ఉంటారు. ఈ ఎక్స్టెండెడ్ ట్రీట్మెంట్ అంటే నేను చెప్పిన మిగతా కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే బెయిల్ ఇస్తారు, అలాంగ్ విత్ ఆరోగ్య సమస్యలతోటి. అది కండిషనల్ బెయిల్. కండిషనల్ బెయిల్ ఇస్తారు. బట్ ఇవి ఉండాలి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్, విట్నెస్ థ్రెటనింగ్, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఫ్లైట్ రిస్క్ కాదు, కోఆపరేట్ చేస్తారు అనేది ఉండాలి. కానీ ఇందులో ఆల్రెడీ కేసు అప్పుడు ఆవిడ ఎప్పుడు కూడా ఈ విధంగా కోఆపరేట్ చేయలేదు కదండి. ఇక్కడ కూడా మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. కోఆపరేట్ చేయడం అంటే మనకి రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని రాజ్యాంగంలో ఉంటుంది. ఏ పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా ఫోర్స్ చేయలేదు. సో మీరు నాన్ కోఆపరేటింగ్ అంటే అట్లా కాదండి. ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి, వాటితో కన్ఫరెంట్ చేసినప్పుడు, అది చేసినప్పుడు చెప్పగలగడం, అది కోఆపరేషన్. అతని దగ్గర ఏమీ లేకుండా మిమ్మల్ని ఫోర్స్ చేయలేడు, నిజం ఒప్పించలేరు పోలీసులు. అవును, కానీ కోర్టులో ఆవిడ చాలా స్టేట్మెంట్ ఇచ్చారు బయటకు వస్తున్నప్పుడు, ఇది కేసే లేదు, కేసు లేనప్పుడు ఏమడుగుతారు వాళ్ళు అని. కేసు ఉండాలి అనేది అది ట్రయల్ ఇష్యూలు అండి. ఇప్పుడు ఒక 3-4 అప్రూవర్ స్టేట్మెంట్లు ఉన్నాయి, వాట్సాప్ చాట్లు ఉన్నాయి, కాల్ రికార్డులు ఉన్నాయి. దాంతో కన్ఫరెంట్ చేస్తుంటే కోఆపరేషన్ అంటే నేను చేశాను అవునని ఒప్పుకోవడం కాదండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. మీరు ఢిల్లీ ఓబరాయ్ హోటల్లో ఎందుకున్నారు ఆ టైంకి? ఆ విజయ్ నాయరో లేకపోతే ఆయన సమీర్ మహేంద్రనో 2 సార్లు మీ ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో కలిశారు, ఇదిగో మా దగ్గర రికార్డులు ఉన్నాయి అంటే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఫోన్లు లేవు, ఎక్కడ పోయినాయి ఎక్స్ప్లెనేషన్. ఫోన్లు డిలీట్ చేయటము, ఎందుకు డిలీట్ చేశారు అదేది చెప్పకుండా, అదే మీరు అన్నట్టు ఏదో సినిమాలో పెట్టిన తెలియదు, గుర్తులేదు అనేది కంప్లీట్ గా నాన్ కోఆపరేషన్ అవుతుంది. ఓకే సార్, ఇవ్వాలి కదా. అవును సార్, సిబిఐ కస్టడీలో ఒక స్టేట్మెంట్, శరత్ చంద్రారెడ్డి గారికి 14 కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే నేను భయపడి ఇచ్చాను అంటూ చాలా క్లియర్ గా ఆయన 164 స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, 14 కోట్లు ఒకటి, తర్వాత జాగృతికి 80 లక్షలు. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రాక్షన్ వస్తుందంటూ మన 384 కానీ 386 కానీ అప్లిబుల్ అవుతుంది. ఈ సెక్షన్ 2 సిబిఐ వాళ్ళే నమోదు చేసి ఉండొచ్చు కదా? లేదండి, అది సిబిఐ జ్యూరిడిక్షన్ కాదండి, లోకల్ పోలీస్ జ్యూరిడిక్షన్. అంటే ఎక్కడ క్రైమ్ జరిగినా సరే, అంటే ఈ సెక్షన్ వరకా లేదంటే దేనికోసం లోకల్? ఇది కంప్లీట్ గా ఇండిపెండెంట్ క్రైమ్, డిఫరెంట్ క్రైమ్, దీనికి లింక్ లేని క్రైమ్. అది స్టేట్ పోలీస్ కి మాత్రమే. అండ్ జ్యూరిడిక్షన్ నేరం ఎక్కడ జరిగితే అక్కడ, అంటే సుమోటో అవ్వచ్చు లేదా శరత్ చంద్రారెడ్డి, సుమోటో కావచ్చు, మీరైనా పోయి ఇవ్వచ్చు, నేనైనా పోయి ఇవ్వచ్చు, లేదా శరత్ చంద్రారెడ్డి కూడా ఇవ్వచ్చు, శరత్ చంద్రారెడ్డి ఇవ్వచ్చు, ఎవరైనా. నేను అనేది నేరం జరిగిన ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్ రిసీవ్ కావాలి, అది ఎలా రిసీవ్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదండి. ఓహో, అంటే ఇప్పుడు 384 కానీ 386 కానీ లోకల్ గా అవ్వాలి అది? అవును, లోకల్ పోలీస్ చేయాలి. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు 600 పేజీలు చూసి మేడం అది జడ్జి గారు కరడిస్తారా, లేదు విసిరి కొట్టి మరొకసారి అప్లై చేసుకోండి అని చెప్తారా? డిస్మిస్ కంపల్సరీ. తర్వాత మన దగ్గర కొంతమంది లాయర్లు ఉంటారండి, క్లయింట్ సాటిస్ఫై అని ఇంత చెప్పింది నడిమి తిరిగి క్లయింట్లు ఉంటారు. ఆయన సాటిస్ఫై చేయాలంటే పేజీలు రాస్తే ఈయన నిజమే అనుకుంటాడు, అబ్బా మా వకీల్ గారు పెద్ద పెద్ద పాయింట్ అండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఈ కేసులో అవసరం అండి, ఆవిడ ఎంపీ, ఆవిడ ఇన్ని కమిటీలు చేశారు, ఇన్ని విదేశీ యాత్రలు చేశారు, ఆవిడ ఇన్నిటికి చైర్మన్, ఇన్నిటికి ఎండి, ఇన్నిటికి ఇది రాష్ట్ర పోరాటము, క్లయింట్ హ్యాపీ అనమాట. ఓహో, మన ప్రొఫైల్ చూసి జడ్జి గారు ఇంప్రెస్ అవుతారు, ఇస్తారని అట్లా బహుశా అనుకుంటారు. అంటే నేను ప్రాక్టీస్ లో కూడా ఎంతో మందిని చూశాను నేను. క్లయింట్ ని సాటిస్ఫై చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. ఫీజు రావాలంటే జడ్జిని సాటిస్ఫై చేసి, లాని సాటిస్ఫై చేసి కాదు. ఓకే, అది ఇంపార్టెంట్. అంటే మనకు సామెత ఉంటదండి, కరెక్ట్ గుర్తు రావట్లే కానీ, అదేమంటారు, షో మీ ఏ గ్రేట్ ఫార్చ్యూన్ ఐ షో యూ ఏ క్రైమ్ అంటారు. అంటే సాధారణంగా 100 కోట్లు సంపాదించాలంటే సామాన్య మానవులకి ఇంపాసిబుల్. మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం 1,00,000, 2,00,000, 5,00,000 అతి ఎక్కువ సంపాదిస్తే 10 కోట్లు సంపాదించే వరకు మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేస్తుంది, ఒక తరం అయిపోతుంది. ఒకటి మీ తాతనో ముత్తాతనో ఒక వ్యాపారం మొదలుపెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ మెట్టు వేసుకుంటా 3వ 4వ తరానికి కోట్లు వస్తాయి. లేదా రెండోది బిల్ గేట్సో, స్టీవ్ జాబ్సో అట్లా ఒక కొత్త ఆవిష్కరణ చేసి అది ప్రపంచం మొత్తం క్రేజీ వచ్చి చేయడం. మూడోది ఈ బ్యాచ్ అనమాట, అనుకోకుండా. అంటే మొన్నటి వరకు సాధారణంగా మన ముందు తిరిగిన వారు ఉంటారు, ఉన్నట్టుండి బెంజ్ కార్లు, BMW కార్లు, విల్లాలు, లక్షల రూపాయలు ఖరీదు చేసే వాచ్లు, నగలు, ఇంత సడన్ గా రావాలంటే ఇది మనకి ఫ్రెంచ్ సామెత అనమాట, షో మీ గ్రేట్ వెల్త్ ఐ షో యూ ఏ క్రైమ్ అని. ఏదో జరగంది ఎక్కడ వస్తుందండి, లేదా గుప్త నిధులు దొరకాలి.
గుప్త నిధులు, గుప్త నిధులు దొరకాలి, లంకె జాక్పాట్ బిందులు, తగలాలి. ఉమ్, ఉమ్. లేదా లేదా లాటరీ, లేదా సిక్కిం లాటరీ ఏదో ఉంటది, సిక్కిం కేరళ లాటరీ కానీ అవి. కేరళ లాటరీ ఉంటది. బెయిల్కి కావాల్సిన ప్రధాన కండిషన్లు ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ లేదు, అది ఓకే. కుదరదు. అప్రూవర్ స్టేట్మెంట్లు ఉన్నాయి, ఏదో చాట్లు ఉన్నాయి, ఏదో రికార్డులు ఉన్నాయి. ఉమ్, నెంబర్ 2 ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయను, ఉమ్, ఆల్రెడీ ఫోన్లు డిలీట్ చేయటం, ఫోన్లు మాయం చేయటము. నెంబర్ 3 వచ్చి విట్నెస్ లను థ్రెటన్ చేయను, ఇన్ఫ్లుయెన్స్ చేయను, ఉమ్, ఆల్రెడీ అరుణ్ పిల్లే మెలికలు తిరగడం. ఉమ్. 4వది కోఆపరేట్ చేస్తారంటే కోఆపరేట్ చేయట్లేదంట. సో ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేయండి కోర్టు వారికి, ఆ. బెయిల్ అనేది రాదు. అచ్చా, అంటే ఆ 4 కారణాలు కరెక్ట్ చూపించాలి. సో ఆ 4 కారణాల గురించి ఏమీ రాయలేదు ఈ బెయిల్ పిటిషన్ లో. ఆవిడ ప్రొఫైల్ రాశారు అంతే. ప్రొఫైల్ రాశారు, సుప్రీంకోర్టు రాశారు, సిబిఐకి ఈడీకి వీరికి మధ్య ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలు, మెయిల్, ఈమెయిల్లు, ఆ రిటర్న్ జిరాక్స్, మెయిల్ ఆ జిరాక్స్ ఎట్లా కూడా పెట్టారా? అన్ని పెట్టారు. 600 పేజీలు చేశారు దాన్ని, 600 చిల్లర పేజీలు. అట్లీస్ట్ ఐ హోప్ ఆయన ఒక అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మే డ్రా యువర్ లార్డ్షిప్స్ అటెన్షన్ అని చెప్పి ఇదంతా నుంచి డైరెక్ట్ అసలు ఆ బెయిల్ పిటిషన్ అందులో ఎక్కడుంది, గ్రౌండ్స్ ఎక్కడున్నాయి, ప్రేయర్ ఎక్కడుంది చూపెడితే కాస్త కోర్టు వారి సమయం వృధా కాకుండా ఉంటుంది. అవతల వారు. తర్వాత దీంట్లో పిటిషన్లు ఇంకో అలిగేషన్లు ఏం చేస్తున్నారు, నిన్న మొన్న కూడా అరెస్ట్ చేసినప్పుడు మాకు నోటీస్ లేదన్నారు, నోటీస్ ఇవ్వరు, ఉమ్, కస్టడీ పిటిషన్. సో ఆ పిటిషన్లన్నీ కోర్టుకి సిబిఐకి బిట్వీన్ అండి. అవును. మామూలుగా మనకి సివిల్ కేసులు వేరే కేసులు అయితే అవతల వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, వీటిలలో నోటీసులు గట్రా అవి ఇన్ఫర్మేషన్లు ఉండవు, అది కోర్టు సిబిఐ చూసుకుంటది అనమాట. ఓకే. దాంతో పాటు ఇంకోటి కూడా రాశారండి. ఫస్ట్ సిబిఐలో విట్నెస్ గా చూపించి తర్వాత ఎఫ్ఐఆర్ లో అక్యూజర్ మార్చారని కూడా వచ్చింది. దీనికి నేను మళ్ళీ ప్రజలందరికీ చెప్తున్నా, చాలా కేసుల్లో ఉమ్, కంప్లైంట్ అంటే తర్వాత ముద్దాయి అవుతాడు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మేనేజరు లాలుచి పడి లోన్లు గీన్లు విచ్చలవిడికి ఇచ్చేసాడు, తర్వాత అది బెస్తుంది, ఎక్కడో బయటపడే ఉమ్, ప్రమాదం ఉంది, ఇతనికి ఎంత ఇతను పరిగెత్తి అతి తెలివిగా అనమాట ఇతనే కంప్లైంట్ ఇస్తాడు అనమాట. సో ఉమ్, ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పుడు మీ పేరు ఉండదు, ఆర్ మీరే కంప్లైనెంట్ ఆర్ విట్నెస్. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి వచ్చిన విషయాల ఆధారంగా కంప్లైంట్ అక్యూజ్డ్ అవుతాడు, విట్నెస్ అక్యూజ్డ్ అవుతాడు, ఒకసారి అక్యూజ్డ్ విట్నెస్ అవుతాడు, ఉమ్, కొంతమంది పేరు తీసేయచ్చు, కొంత అసలు దీనికి సంబంధం లేకుండా కొత్త వ్యక్తి దీంట్లోకి రావచ్చు. అది. ఇవి గ్రౌండ్స్ కదా నేను చెప్పేది, అదే పేజీలు నింపడం కోసము ఉమ్, క్లయింట్ అని ఇంప్రెస్ చేయడం కూడా ఒక ఉంటుంది అనమాట. ఇది అసలు విట్నెస్ నిన్ను అక్యూజ్ ఎట్లా చేశారు దీనిపైన కొట్టిచ్చేస్తాను తీసుకెళ్తుంటాను అనమాట. ఇదో మా దగ్గర మార్కెటింగ్. చాలా మంది అడ్వకేట్లు చెంచల్ కూడా లోపల దూసేంత వరకు కూడా మనమే మనదే 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 అంటుంటారు. చెంచల్ కూడా దూసిన తర్వాత ఈ జడ్జికి తెలియలేదు, మనం పై జడ్జికి వెళ్దాము, అసలు వీడికి నేను చెప్పినదే అర్థం కాలేదు, పెద్ద కోర్టుకి వెళ్తాను అక్కడ ఇరగ తీస్తా అంటుంటారు అనమాట. సో ప్రజలకి ముందు కొద్దిగా కామన్ సెన్స్, కొద్దిగా అవగాహన ఉండాలనేది నా మీ అభిప్రాయం. రికమెండేషన్. అంటే అతను చెప్పడం కాదు కదా, మనకు అర్థం కావాలి అవునా కాదా ఇది ఏంటిది అనేది. అవును. మీరు అసలు విట్నెస్ నుంచి అక్యూజ్ చేశారు చూడండి, అకార్డింగ్ టు సెక్షన్ 225(22) ఇది ఉమ్, చెల్లదు అంటారు అనమాట. ఇతను ఆ మైండ్ లో ఉంటాడు కాబట్టి నమ్ముతా ఉంటాడు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది, పేరు లేని వ్యక్తి కూడా కావచ్చు. ఒక్కోసారి అవును. నేరం జరిగిన తర్వాత ఉమ్, ఇంట్రాగేషన్ లో అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చెప్పించారు వస్తుంది. అవును. ఒక్కోసారి కరెక్ట్. విట్నెస్ అనుకున్న అతను అక్యూజ్ అవుతాడు, చాలా కేసులు అవును. అక్యూజ్ విట్నెస్ అవుతారు. అవును. ఇప్పుడు ఈ కేసులోనే శరత్ చంద్రారెడ్డి మాగుంట రాగా అక్యూజ్ నుంచి విట్నెస్లు అండి. రేపు ఉమ్, మేడం గారేమో విట్నెస్ టు అక్యూజ్డ్, ఉమ్, మరి అక్యూజ్ టు విట్నెస్లు ట్రాన్స్పోజిషన్ అంటారు. yes. సిట్యుయేషన్ బట్టి మారుతూ ఉంటాయి. దానిపై మొత్తం మీద తీసుకుంటే కవితకి బెయిల్ ఇప్పుడు రాదన్నది విషయం చాలా స్పష్టంగా తెలిసింది. బెయిల్కి కావాల్సిన కండిషన్ పెట్టకుండా ఆమె ప్రొఫైల్ అంతా చెప్పడం అనేది ఒక విధంగా బెయిల్ని మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు అడ్డుకోవడానికి ఒక ప్రధాన అంశంగా కనిపిస్తున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఇది కవిత గారి బెయిల్ పిటిషన్ పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.